సాంఘిక సంక్షేమ భవన్ ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే దాదాపు 51 మంది పేద మధ్య తరగతి విద్యార్థులని, గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి విద్యార్థులని పొట్టన పెట్టుకున్నటువంటి నర రూప రాక్షసుడు రేవంత్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు వరికిర్రు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం, నాణ్యమైన భోజనం అందిస్తాము, హాస్టళ్లకి పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికీ కనీసము ఏడాది కాలంలో ఏ సంక్షేమ హాస్టల్ కి, ఏ గురుకుల హాస్టల్ కి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. అల్లు అర్జున్ ఏ విధంగా అయితే ఏలో ఉన్నప్పటికీ జైలు వేసిర్రో, విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి తనే కదా, విద్యార్థుల యొక్క మరణాలకు బాధ్యత వహిస్తూ ఆయన హోంమంత్రి కాబట్టి ఆయనను జైలు వేసుకోవాలి. సిగ్గు లేకుండా జాయింట్ కలెక్టర్లని ఇన్ఛార్జులుగా పెట్టిండు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ నాయకులు ఈరోజు గురుకుల హాస్టళ్లలో కాంట్రాక్టర్లుగా ఉన్నారు కాబట్టి ఈరోజు నాణ్యత లోపించి భోజనంలో పిల్లలు నాణ్యత లోపించి ఫుడ్ పైన చనిపోతా ఉన్నారు. పెచ్చులుడి పడి కొందరు, పాము కాడుతో కొందరు, ప్రహరీ గోడ కూలి కొందరు, కరెంట్ షాక్ తో కొందరు, పురుగులన్న నీళ్ల చారుదిని కొందరు. అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తు చచ్చిపోవాలని రాసిందేమో. ప్రత్యేక రాష్ట్రోద్యమంలో చచ్చిపోయారు. నియంత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన ఆత్మహత్యలు వేసుకుర్రు. తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య పాలన, ఇందిరాగాంధీ పాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి పాలన కూడా ఏడాది కాలంలోనే దాదాపు 50 మంది చచ్చిపోవడము చాలా సిగ్గుచేటు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు పాలన చాదకాకపోతే రాజీనామా చేయండి. అంతేగాని మాలాంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల్ని మీ పొట్టలు పెట్టుకోకండి. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు కూడా చెప్తా ఉన్నాం, మీరు కనుక విద్యార్థులు పట్టించుకోకపోతే, విద్యారంగాన్ని పట్టించుకోకపోతే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనియము. మిమ్మల్ని ఉరికించుకుని కొట్టేటువంటి బాధ్యత మాది. మీ పిల్లలు లండన్ లో చదివినా, ఎక్కడ చదివినా కాలర్ పట్టుకొని వచ్చి సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో అన్నం తినిపిస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా యొక్క రాష్ట్ర ప్రభుత్వం తీరు మారాలి, పక్కా భవనాలు నిర్మించాలి, ప్రహరీ గోడలు నిర్మించాలి. ఏదైతే ఈ యొక్క బాధ్యులు ఉన్నారో, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, కరెంట్ షాక్ కావచ్చు, బాధ్యులు ఉన్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలి. అందులో A1 గా రేవంత్ రెడ్డి గారు చేర్చాలి. A1 గా రేవంత్ రెడ్డి గారు చేర్చి వెంటనే ఏదైతే వాళ్ళ యొక్క పాత గృహం ఉందో చెంచల్ కూడా జైలుకి పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏబీ ఆధ్వర్యంలో ఇటువంటి ఉద్యమాలు అనేకమైన చూస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.